ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటుని సరిదిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. 5 మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత అడ్మిషన్ విధానంలో సగం సగం సీట్లు ఆయన అమ్మకానికి పెట్టారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు ప్రైవేట్ లో అమ్మకం జరిగినట్టుగా అమ్మకం పెట్టడం అన్నది కరెక్ట్. దానివల్ల ఎస్సీబీసీ విద్యార్థులు నష్టపోతున్నారు, మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. 100కి 50 సీట్లు అమ్మేస్తే 50 సీట్లు అంటే 25 సీట్లు మెరిట్ ఉంటే 25 సీట్లు రిజర్వేషన్ ఉంటాయి. అలాగే 100 సీట్లు మనం అడ్మిషన్స్ ఇస్తే 150 సీట్లు వచ్చినాయండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి. 150 సీట్లలోనూ 75 సీట్లు అమ్మగానే పెట్టారు, 75 సీట్లు మామూలుగా పెట్టారు. ఈ 75 సీట్లలోనూ 30 సీట్లు 32 సీట్లు 34 సీట్లు ఓపెన్కి వెళ్తున్నాయి, 34 సీట్లు రిజర్వేషన్ వెళ్తాయి. అట్లా కాకుండా 150 సీట్లు పెడితే 68 సీట్లు ఓపెన్ కేటగిరీకి వెళ్ళి 68 సీట్లు మనకు రిజర్వేషన్కి వచ్చే పరిస్థితి ఉంది. లేకపోతే ఇప్పుడు 75 సీట్లు పెట్టి 75 సీట్లు ఏదైతే పెడతారో దాంట్లో కూడా మెరిట్ పెట్టి రిజర్వేషన్ సిస్టమ్ పెడితే డెఫినెట్ గా అది బాగుంటుంది. తప్పితే కంప్లీట్ గా ఆయన సీట్ల అమ్మకం పెట్టడం అన్నది, సగం సీట్ల అమ్మకం పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ లోనే పెట్టి పాత గవర్నమెంట్ కాలేజీల్లో అడ్మిషన్ విధానం ఎలాగుంది ఇంతకుముందు కాలేజీలో అదే విధానంలో అడ్మిషన్ ప్రక్రియ కానీ పెట్టినట్లయితే అది డెఫినెట్ గా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు బట్ ఆయన పోరాటం చేస్తానంటే డెఫినెట్ గా అన్ని పార్టీలు కలవడానికి ఆయన ఎందువల్లంటే ఆయన బీజేపీకి అతుక్కుని పోయి ఉన్నాడు. మొన్న ఎలక్షన్స్ లో కూడా, రాజ్యసభ ఎలక్షన్స్ లో కూడా బీజేపీకే ఓటేసి, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతోనూ కాంగ్రెస్ పార్టీలతోనూ ఆయన కలిసి పోరాటం చేస్తానంటే వీఆర్ వెల్కమ్, మేము రెడీగా ఉన్నాం. బట్ ఆయన మరి చేస్తాడో లేదో అన్నది మనకు తెలియదు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం ప్రవేశపెట్టడం ద్వారా అకౌంటబిలిటీ ఉంటుంది అని అన్నారు. నిజంగానే పీపీపీ విధానం వల్ల ఈ జవాబుదారీతనం అనేది ఉంటుందా? ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదండి. ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత జవాబుదారీతనం ఎలా ఉంటుందండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంది. ఎవరిని మనం చేయగలం, ఎవరిని క్వశ్చన్ చేయగలం? వాళ్ళు సీట్లు అమ్ముకుంటుంటే చూస్తూ ఉండాలి. ఈ రోజున మెడికల్ కాలేజీలో ప్రైవేట్ లో ఏ రకంగా ఎన్ని కోట్లు, ఒక్కొక్క సీటు దగ్గర 10 కోట్లకు అమ్ముతున్నారు. ఒక్కొక్క కాలేజీలో 5 కోట్లకు అమ్ముతున్నారు, ఒక్క కాలేజీలో 3 కోట్లకు అమ్ముతున్నారు. డిమాండ్ ప్రకారం వాళ్ళు అమ్ముకుంటున్నారు. రేపు పొద్దున్న పీపీపీ విధానం ఏమి డిసైడ్ చేస్తారో తెలియదు. అది కంప్లీట్ గా ఏ పీపీపీ విధానం అయినా సరే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది యాజమాన్యానికి మేలు చేసే విధంగానే ఉంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, రేపు నేను అధికారంలోకి వస్తే నేను ఆ పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మేము ఆ విధానాన్ని రద్దు చేస్తాం.